విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్లో ఉండిపోవడంతో కనీసం పరిపాలన కూడా చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఒక్కో సమస్య పరిష్కరించుకుంటూ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మొదలు పెట్టడం చూసి అందరూ పెదవి విరిచారు. ముఖ్యంగా జగన్, కేసీఆర్ ఇది ఊహించలేకపోవడంతో షాక్ అయ్యారు. ఆ తర్వాత అమరావతికి అడుగడుగునా అనేక అవరోధాలు, సమస్యలు, సవాళ్లు అన్నింటినీ చంద్రబాబు నాయుడు నిశ్శబ్దంగా ఎదుర్కొంటూ ముందుకే సాగారు. అనేక నిర్మాణాలు చేశారు కూడా. ఆ కారణంగా ప్రజల్లో అమరావతి సెంటిమెంట్గా మారింది. అది గుర్తించినందునే జగన్ అమరావతికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. పైగా తాను కూడా అక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపడతానని ప్రజలను నమ్మించారు. తర్వాత కథ అందరికీ తెలిసిందే. అమరావతి నిర్మాణం పూర్తవకపోయినా అది అక్కడే ఏర్పడుతుందని పారిశ్రామికవేత్తలకు, ఐటీ కంపెనీలకు గట్టి నమ్మకం కలిగితే వారందరూ హైదరాబాద్ని కాదని అమరావతికి తరలిపోతారని కేసీఆర్ భావించారు. కనుక హైదరాబాద్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నిస్తూనే అమరావతిని, దాంతోపాటు చంద్రబాబు నాయుడిని కూడా దెబ్బతీయడానికి జగన్తో చేతులు కలిపారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్న జగన్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తన కల నెరవేర్చుకున్నారు. కానీ అమరావతిని, చంద్రబాబు నాయుడిని దెబ్బతీయాలనుకున్న జగన్, కేసీఆర్ ఇద్దరూ దెబ్బైపోయారు. ఇప్పుడు వారి కళ్ల ముందే మళ్లీ అమరావతి నిర్మాణం జరగబోతోంది. వారి కళ్ల ముందే అమరావతికి యూనివర్సిటీలు, ఐటీ కంపెనీలు, స్టార్ హోటళ్లు, దేశ విదేశాలకు చెందిన ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు వగైరా రాబోతున్నాయి. అమరావతిలో ఈ అభివృద్ధిని చూసి జీర్ణించుకోవటం వారిద్దరికీ చాలా కష్టమే. కానీ ఇప్పుడు వారికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. కనుక ఇద్దరు మౌనంగా ఈ కడుపు మంట భరించాల్సిందే. అయితే జగన్ కంటే కేసీఆర్ ఈ కడుపు మంట మరింత ఎక్కువగా ఉంటుంది. తాను ఎంతగానో అభివృద్ధి చేశారని చెప్పుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తన కళ్ల ముందే రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించేస్తున్నారని ప్రతిరోజు విమర్శిస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మిస్తున్నారు. తిరిగే లేదనుకున్న తాను ఓడిపోతే తాను అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో చక్రం తిప్పుతారని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్క ముక్క కూడా మాట్లాడకుండానే కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. ఏపీకి అన్ని సాధించుకుంటున్నారు. కనుక కేసీఆర్ కడుపు మంట చల్లార్చడానికి ఏ టాబ్లెట్ సరిపోదేమో.